హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బెస్ట్ సైడ్ జాయింట్ టిప్స్ అయితే చెప్తాను. హ్యాండ్ దగ్గర నీట్‌గా రావాలన్నా, హ్యాండ్స్ దగ్గర ముడతలు రాకుండా ఉండాలన్నా, కుట్టు అనేది తిన్నగా రావాలన్నా, ఎలాగ కుట్టాలనేది నేను ఈరోజు వీడియోలో చూపిస్తాను. చూడండి ఎంత తిన్నగా వచ్చిందో, రెండు వైపులా కూడా అలాగే వచ్చిందండి. ఇలా వచ్చిందంటే ఏ సైజు బ్లౌజ్ అయినా సరే బాగా కుదురుతుంది. ఎక్కడ కూడా లూజ్ రాకుండా, టైట్ రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి నేను షోల్డర్స్ అని ఈక్వల్గా కట్ చేసేసుకున్నానండి. చూడండి ఇక్కడ నీట్గా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రెండవ షోల్డర్ కూడా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో. వచ్చిన తర్వాత మన హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ అనేది ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్ వచ్చేసి బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చూస్తారు కదా నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా. తర్వాత వచ్చేసి రెండో సైడ్ కూడా అంతే. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. నేనైతే ఎలా కుడుతున్నానో సేమ్ అదే మెథడ్లో ఫాలో అవ్వాలి మీరు కూడా. ఇలాగా చూడండి. తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రెండు కుట్లు కుట్టుకుంటే మనకు గట్టిగా ఉంటుంది. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ నుంచే మీకు సైడ్ జాయిన్ చేసుకోవాలండి. రెండో సైడ్ కూడా మీరు సేమ్ ఫ్రంట్కి వచ్చేటట్టు, బ్యాక్కి బ్యాక్ వచ్చేటట్టు, హ్యాండ్ని మిడిల్ ఒక టక్ ఇచ్చాం కదా, ఆ టక్ అనేది మనకి షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలి. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే మళ్ళీ ఇంకొక సైడ్ కూడా కుట్టేసేయండి. ఇలాగే కుట్టేసుకుని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వచ్చేయాలి. పాదం ఇంచి అయితే ఉండాలండి డిఫరెన్స్ అనేది. పాదం ఇంచి లేకపోతే మళ్ళీ మీకు ఖర్చు తక్కువ ఎక్కువ అయ్యి ఫినిషింగ్ అనేది పోతుంది, ఫిట్టింగ్ కూడా పోతుందండి. సో ఇది అయిపోయింది. ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. సో అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ నుంచి మనం స్టిచ్ చేసుకుంటూ వద్దాము. ఈ సగానికి ఫోల్డ్ చేసేసేయండి హ్యాండ్ని. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంటుంది కదా, దీన్ని కూడా ఇలాగ బ్యాక్ పార్ట్ నుంచే హ్యాండ్ లూజ్ అయితే ఒకసారి చెక్ చేసుకోవాలి. మీరు హ్యాండ్ లూజ్ చెక్ చేసుకుంటే కరెక్ట్గా తెలిసిపోతుంది. ఇలా హ్యాండ్ లూజ్ చెక్ చేసిన తర్వాత మార్కింగ్ వేసుకోండి. ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలాగా. తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు రెండు ఉండాలి. తర్వాత నడుము లూజు, ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు, హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. ఇలాగా చూడండి నేను ఎలాగైతే కుట్టానో సేమ్ అంతే. చూసారు ఎంత తిన్నగా వచ్చేసిందో కుట్టు అనేది. తర్వాత వచ్చేసి రెండవ స్టిచ్ వేయండి. పాదం ఇంచి ఉండాలి. ఎక్కువ ఉన్నా కూడా మీకు ఏంటంటే ఇప్పుకున్నప్పుడు టైట్గా ఉన్నప్పుడు ఇప్పుకుంటే మరీ లూజ్ అయిపోతుంది. అందుకని చెప్పేసి మీరు ఏం చేయాలంటే పాదం ఇంచి ఉంటే సరిపోతుంది. ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేయండి. ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసింది. చూడండి ఇప్పుడు ఎంత నీట్గా వచ్చిందో. చూసారు ఎంత స్ట్రైట్గా వచ్చేసిందో. సో రెండోది కూడా సేమ్ అంతే, ఇదే మెథడ్. ఈసారి మనకి ఆది బ్లౌజ్తో పని లేదు. మనం ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్ ఉంటుంది కదా, దాంతోనే మీరు మార్కింగ్ వేసుకుని స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు రెండో హ్యాండ్ తీసేసుకుని దీని ఒక మార్కింగ్ వేయండి. రఫ్ చేసేసేయండి. తర్వాత ఆర్మ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ వేయండి. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి. ఇలాగ స్ట్రేట్గా లైన్ వేసేయండి. ఇలాగా నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్, తర్వాత ఇంకొకటి,
ఇప్పుడు కార్నర్కి ఇంకొక స్టిచ్ వేసేయండి. అంతే వేసేస్తే చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో. అంతేనండి. ఇదే స్టెప్స్ తోటి మీరు కుట్టారంటే చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. బ్లౌజ్ కూడా బాగా సెట్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.